రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటు కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, అటు కేంద్ర మంత్రులతోనే వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మేము కలుస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో ఏంటి, ఎంత మేర సహకారం అందుతుంది కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి? ఒకటి, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా న్యాయపరంగా రావాల్సిన నిధులతో పాటుగా అడిషనల్ గా ఆ యొక్క రాష్ట్రాల అవసరాన్ని బట్టి నెసిటీని బట్టి తప్పనిసరిగా ప్రాజెక్టులకు మంజూరు చేస్తూ ఇతోధికంగా ఫండ్స్ రిలీజ్ చేస్తున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. వెదర్ ఇట్ కుడ్ బి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కావచ్చు, కేరళ కమ్యూనిస్టు మార్క్సిస్ట్ పార్టీ సర్కారం, మిశ్రమ సర్కార్, అక్కడ కూడా విజయన్ గారి సర్కార్ కావచ్చు. అనేక సందర్భాల్లో విజయన్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి సహకారం, ఇస్తున్నటువంటి సహకారం కారణంగా ఆ రాష్ట్రంలో ఏ రకంగా స్కీమ్స్ అమలు కావచ్చు, లేకుంటే ఆ యొక్క ప్రభుత్వానికి బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి విషయం పైన. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. సో ఇంకా కూడా చేస్తాం. బట్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్. గీత గారు, పద్ధతి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఆ ప్రాజెక్ట్ సంబంధించినట్టుగా టోటల్ ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, డీటెయిల్ డిపిఆర్ కావచ్చు, ఆ యొక్క మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాచింగ్ గ్రాంట్స్ కావచ్చు, మీ యొక్క పరిస్థితి కావచ్చు, నెసిటీ యొక్క రాష్ట్రంలో ఎంత మేరకు జరుగుతా ఉంది, అవసరం ఉన్నది ఆ నెసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి సముదాయించి కన్విన్స్ చేసి తీసుకొస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కన్విన్స్ చేస్తే కేవలం వేగ్ గా ఒకసారి ఢిల్లీ పోయినామా, పోయేటప్పుడు ఒక దరఖాస్తు ఇచ్చినామా, ఆ 2 పేజీలు దరఖాస్తు ఇస్తే ఇచ్చినామని చెప్పి ప్రెస్ కు చెప్పుకోవడమా, ప్రెస్ కు చెప్పిన తర్వాత చూసినా మేము లాస్ట్ టైం కూడా ప్రెస్ కు చెప్పినాం, కలిసిన విషయం చెప్పినాం, ఇంతవరకు ఏం ఫండ్స్ రాలేదు. ఈ ఆరోపణల చిట్టా తయారు చేయడానికై, ఆరోపణ చేయడానికై ఈ ట్రిప్పులు పెట్టుకోవద్దు. మీకు నిష్ట ఉంటే కేంద్రంతోని సఖ్యతతోని ఉండి ఆ ప్రాజెక్టు యొక్క వివరాలన్నీ కూడా రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటూ మంజూరు చేస్తా ఉన్నది. ఏం రాలేదండి హైదరాబాద్ కు, తెలంగాణకు ఎన్ని హైవేస్ రాలే, ఎయిమ్స్ రాలేదా, లేకుంటే ఇంకా ఎన్ని ప్రాజెక్టులు రాలేదు చెప్పండి, యూనివర్సిటీ రాలేదా? ఒక్కటి కాదు కదా, కేంద్ర ప్రభుత్వం అవకాశాలు ఉన్నంత మేరకు ఈ యొక్క రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ పోతా ఉన్నది. అంటే మీరు చెప్తున్నట్లుగా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేయట్లేదు, ఏదో తూతు మంత్రంగా వచ్చిపోతున్నారు తప్ప ఏమి లేదని చెప్తున్నారా? మీరు చెప్పినాగా ఇప్పుడు ఈ మూసి గురించి మాట్లాడినాను. ఇప్పుడు ప్రాజెక్టు కూడా వచ్చిందా? సుమారు 7-8 నెలలు అయిపోయాయి వాటి గురించి మాట్లాడబట్టి. ఇప్పుడు మాట్లాడిపోయింది. చూపెట్టండి నాకు ప్రాజెక్టు. ఇంకేదైనా నిమ్స్ కావచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, లేకుంటే ఆదివట్లలో ప్రపోజ్ చేసినటువంటి 4th సిటీ కావచ్చు, మీరన్నీ కూడా రోజువారీగా ఇష్టానుసారంగా పేపర్ కవరేజ్ కోసం ప్రెస్ మీట్లు పెట్టి, విజిట్లు పెట్టి, బయట దేశాలు పోయి అక్కడి నుంచి ప్రెస్ కవరేజ్ చేస్తారు. ఇక్కడ ఏమన్నా ఏదైనా ఒక అడుగు ముందుకు వేయడం జరిగిందని చెప్పండి, చూపెట్టండి నాకు ఆధారం. ఏమి లేదే. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ యొక్క సర్కార్ యొక్క రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏది కూడాను కాంక్రీట్ గా వర్క్ మొదలు కాలేదు. ఇది ఈ యొక్క సర్కార్ యొక్క వైఫల్యం కాదా? ఇది ఈ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే ఈ సర్కార్ ప్రజల యొక్క కష్టాలు దూరం చేయడానికై, లేకుంటే ఉపాధి పెంచడానికై, ఉద్యోగాలు పెంచడానికై అనేక అంశాలను చేపట్టడానికి. కానీ వాళ్ళు కేవలం రాజకీయంగా ప్రజల మధ్యన నాణాలే వారి పేరు మొత్తంగా టీవీలలో కనబడాలి తప్ప దానికి ఒక బేక్ చేసుకుంటున్నారు ఆరోపణలు. ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ గారి మీద. అరే మీరు సిన్సియర్ ప్రయత్నం చేయండి. మీ యొక్క నిష్ఠ ఏ మేరకు ఉన్నది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. టైంపాస్ మాటలు ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టుగా ఆరోపణల కోసమే పేపర్లను వాడుకుంటారు, టీవీలను వాడుకుంటా ఉంటారు. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తా ఉన్నారు? రాష్ట్ర ప్రగతి కోసం మీరు ఇంతవరకు ఎంతమంది ఉపాధి ఇప్పించగలిగినారు యొక్క రాష్ట్రంలో? మీ యొక్క సొంత ఆలోచనతో ఈ రాష్ట్రంలో లేదే. విచిత్రం. ఇది కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. బహుశా
రేవంత్ రెడ్డి గారికి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. రైట్. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు అంటే పడరానటువంటి నాయకులు మొత్తంగా కూడా వాళ్ళని ఎప్పుడు సాగనమ్ముదాం అనే ఒక ఈర్ష్యతో ఉండి ఉంటారు. కాబట్టి యునైటెడ్ ఏవి కూడా వారి యొక్క వర్క్ మొదలు చేస్తలేదని కనబడతా ఉన్నారు. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ